ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవుని సన్నిధానంలో ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? దేవుణ్ణి స్తుతించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం కదా. పక్షులు, జంతువులు ప్రతి ఒక్కటి కూడా ఉదయం లేచి ప్రభుని స్తుతించినాకే అవి బయటికి వెళ్తాయి. అలాగే మనం కూడా రాబోతున్న ఈ రోజుల్లో దేవుణ్ణి స్తుతిస్తూనే మనం నిజంగా ఆ స్తుతియే మన జీవితాన్ని కాపాడుతుంది. ఆ స్తుతిలోనే ఎరుకో గోడలు కూలిపోయిన రీతిగా దేవుడు మన సమస్యలే కానీ మన కాపుదలే కానీ అన్నీ కూడా దేవుడు మనలను తోడుగా ఉండి ఆశీర్దిస్తాడు. ఆమేన్. మంచిదిరా. ఈరోజు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నా, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్నా ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్న మాట. రోమా పత్రిక 16వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను. 3వ అధ్యాయాన్ని చదువుతున్నాను. క్రీస్తు యేసునందున్న నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనుల్లో సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అబ్బా, నిజంగా పౌలు గారు తన సంఘాలకి, తన సంఘములో ఉన్నటువంటి బిడ్డలకు ఎంత చక్కగా నేర్పిస్తున్నాడు. అందుకని పౌలు గారు ఒక మంచి బోధకుడు కదా. ఎంత చక్కటి బోధకుడు అంటే ఆయన బోధలో నిజంగా ఎవరైనా ఉన్నట్టయితే ఆ బోధలోనే వారు చక్కగా నిలిచిపోయి ఉంటారు. ఆ బోధ నుంచి ఆ రస్సలు బయటికి వారు రానే రారు. అంత చక్కటి బోధలో వారు నిలిచి ఉంటారు. అందుకని చక్కటి వాక్యం ఇక్కడ చక్కటి దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంట, నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పండి. నిజంగా పౌలు గారికి జత పనివారంట. అసలు జత పనివారు అంటే ఏంటి అంటే, ఒక కాపరిని, నిజంగా ఒక సంఘ కాపరిని, ఆయన సంఘ కాపరే కదా, సంఘాలలో ఎలా ఉండాలి అనేది. నిజంగా ఈ రోజుల్లో సంఘాలలో ఐక్యత లేని సంఘాలు, తర్వాత స్థిరంగా నిలబడలేని మనుషులు, ఇలాంటి వారిని చూస్తున్నాం. కానీ అపోస్తుల యొక్క సంఘాలలో వాళ్ళందరూ కూడా ఏం చేసేవారట, నిజంగా వారి ప్రాణముల కొరకు తమ ప్రాణములు అడ్డు వేసేవారట. పౌలు గారి యొక్క ప్రాణము కొరకు ఆయనకు వస్తున్న శోధనలో ఆయన వచ్చినప్పుడు ఆయన్ని చేర్చుకోవడం, ఆయన వచ్చినప్పుడు ఆయనతో కలిసి ప్రార్థనకి వెళ్ళడము, ఆయనతో కలిసి పరిచర్య చేయడము, ఆయనకు ఒకవేళ ఏదైనా ప్రమాదం ఉంది అన్నా, ఏదైనా శోధన ఉంది అన్నా ఆయన కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ, ఎందుకంటే వాళ్ళ ఊరు ప్రజలు కదా, కాపాడుకుంటూ ఆయన్ని ఎంతగా ప్రేమిస్తూ ఆయన నిమిషానికి ఆయనను జత పనివారిగా, రెండోది ప్రేమించేవారిగా, మూడోది ఆయనకి ఏదైనా ఆపదొచ్చినా వాళ్ళ సొంత వ్యక్తుల కంటే ఎక్కువగా దైవ సేవకుడైన పౌలు గారిని వారిద్దరూ చూసుకుంటూ ఉన్నారు. అందుకనే ఆయన కృతజ్ఞతతో చూడండి, దైవ సేవకుల్ని ఎవరినైనా మనం ఎంతగా ప్రేమించి ఎంతగా చూస్తామో వాళ్ళు మన ఎడల చాలా కృతజ్ఞులై మన కొరకు వాళ్ళు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు. వారి కన్నీటి ప్రార్థన మనకి చాలా చాలా అవసరమైంది. కొంతమందికి ఆ కన్నీటి ప్రార్థన విలువ తెలియదు. కానీ సేవకులు, సంఘంలో ఉన్న ఏ బిడ్డకైనా ఏదైనా బాధ వచ్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండో, లేదంటే మోకాళ్ళ మీద ఉండో ఆ బిడ్డ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు. పౌలు గారు కూడా అంతే. ఆయన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించాలి. పరిచర్యలోకి వచ్చినాక, మనం ఒక సంఘములో ఒక కాపరి దగ్గర ఉన్నాక తెగిస్తేనే మనకి ఏదైనా చేయగలుగుతాం. తెగించుకోకుండా అమ్మో ఏముందిలే, నేను ఆదివారం వెళ్ళాలి, నా ప్రార్థన నేను చేసుకోవాలి, నేను ఎక్కువ ప్రార్థనలో ఉండాలి, నా ప్రార్థనలోనే ఉండాలి, ప్రార్థనే నాకు కావాలి అనుకోవటం కాదు. అది దానికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఆయన్ని ప్రాణం ఇచ్చుటకైనను తెగించరి. ఆమెన్.
హల్లెలూయా. ఆ వ్యక్తిని కాపాడుకోవడానికి వాళ్ళు తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పండి. వారింట్లో సంఘముంది అంటే వారు కూడా సంఘ కాపర్లే. వారింట్లో కూడా సంఘముంది. ఆ సంఘమంతా ఈ అకుల్లా ప్రిస్కిల్లా కూడా ఆయన్ని ఎంతగా బాగా చూశారంటే ఆ సంఘము తెగించి ఆ సంఘమునకును వందనములు చెప్పండి. ఎందుకంటే నేను మాత్రం కాదు, అన్యజనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఎందుకంటారు కృతజ్ఞులై ఉన్నారు? వారి సంఘంలో ఉన్నవారు కూడా పౌలు గారిని ఎంతో బాగా చూసుకున్నారు. సంఘం అంటే ఏంటండి? ఒక ఇల్లు, ఒక కుటుంబం. సంఘ కాపరిని వెన్నంటే ఉండాలి ఎప్పుడు. వారి కష్టాల్లో కానీ, వారి దుఃఖంలో కానీ, వారి వేదనలో కానీ, వారి ఇంట్లో కానీ ఎక్కడైనా చూడండి సంఘ కాపరిని అంటుకునుండే కుటుంబాలు ఎన్నో ఉంటాయి. కొంతమంది అంటున్నట్టు పట్టించుకున్నట్టు ఏదో వాళ్ళకి అవసరమైతేనే ఏదో వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తే ఎడముఖం పెడముఖం అవుతుందే కానీ వారితో కలిసి ప్రాణము తెగించేవారిగా వారు ఉండరు. ఆమేన్. మంచిదమ్మా. ఈరోజు ఈ వాగ్దానం చేత మనం కూడా మన సంఘానికి, మన సంఘ కాపరులకు కూడా నమ్మకంగా వారికి ఏదైనా వస్తుంది అంటే నేనున్నాను నిలబడిన వారే ప్రభువైన యేసు పక్కన నిలబడిన వారు. అటువంటి కృప వాక్యం వింటున్న మనందరికీ దేవుడు దయచేయను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు అయ్యా. ఈ ఉదయకాలమున మా అందరితో మాట్లాడే దేవా స్తోత్రం. ఈ వాక్యం ఎంతమంది వింటున్నారు తండ్రి, వారందరినీ దీవించండి, వారిని బలపరచండి నాయన. వారికి కావలసిన ప్రతి అవసరం తీర్చండి. మంచి ఆరోగ్యంతో, ఆశీర్వాదంతో, నెమ్మదితో నింపి తండ్రి మీరే దీవించి ఆశీర్వదించి మా పొందుకొని సహాయము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించండి.